ఎప్పుడు చేసుకునే వెజిటేబుల్ పులావ్ కాకుండా మిల్ మేకర్తో ఇలా పులావ్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ మిల్ మేకర్ను వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని వాటర్ లేకుండా పిండేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత ఓల్ గరం మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పచ్చిమిర్చీలు, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలిపి కొన్ని ఆలుగడ్డ ముక్కలు, బీన్స్, క్యారెట్స్, మిల్ మేకర్, టమాటో ముక్కలను వేసుకొని కారం, ఉప్పు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, పెరుగు వేసుకొని కలుపుకొని వీటిని కొంచెం సేపు ఉడికించుకోవాలి. సోయా పులావ్ కోసం బాస్మతి రైస్ను నానబెట్టుకోవాలి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో నిమ్మరసం పిండుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. రైస్లోని వాటర్ అంతా పోయి రైస్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పులావ్ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా చాలా ఇష్టపడతారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.